లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చికెన్ పకోడీ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా వసపలో జరిగింది ఈ ఘటన. మిన్నారావు ఫుల్గా మద్యం తాగి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే షాపు యజమాని లేదని చెప్పాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తనకు చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు. మిన్నారావు శంకర్ కాదని చెప్పినా వినలేదు. షాప్ తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్పై దూసుకొచ్చాడు. అతడి పీక నొక్కి కింద పడవేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే మధ్యమతిలో ఉన్న శంకర్ సుత్తితో మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. అప్పటికీ ఆవేశం తగ్గలేదు. పక్కన ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. మృతదేహాన్ని రోడ్డు కవతల వైపు ఉన్న కాలువలో పడేశాడు.